లైవ్ ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. రాజకీయాల్లోకి రైతు బిడ్డ బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ను చేస్తున్న కామెంట్లు వైరల్గా హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కూర్చొని టార్గెట్ చేశాడు. రైతు బిడ్డగా యూట్యూబర్గా గుర్తింపు తెచ్చుకున్న పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు 7లోకి వచ్చి రచ్చ చేశాడు. సైలెంట్గా వచ్చి పులిలా గేమ్ ఆడుతూ అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు. రైతు బిడ్డగా ఫేమస్ అయ్యాడు. తనదైన ఆట తీరుతో ఊహించని క్రేజ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ఏకంగా బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ టైటిల్ విన్నర్ అయ్యారు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో విన్నర్ అయినప్పటి నుంచి ఆయన్ని వివాదాలు వెంటాడుతున్నాయి. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన రోజు చేసిన రచ్చ వివాదం అయ్యింది. దీంతో జైలుకి వెళ్లాల్సి వచ్చింది. నెమ్మదిగా దాని నుంచి బయటపడుతున్నాడు ప్రశాంత్. మళ్ళీ తన లైఫ్లోకి వెళ్ళిపోయాడు. వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. అలాగే తాను గెలిచిన డబ్బుని పేద రైతులకు సహాయం చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఆ సహాయం కూడా చేశాడు. ఇక ఇప్పుడు ఆయన మరోసారి వార్తల్లో నిలిచాడు. సంచలనంగా మారాడు. తాను సీఎం అవుతానంటూ సంచలన ప్రకటన చేశాడు. తనని సీఎం చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. తాను సీఎం అయితేనే రైతులు బాగుపడతారని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. ఎన్టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పల్లవి ప్రశాంత్ ఈ సంచలన విషయాలను వెల్లడించారు. బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. రైతులను ఆదుకునే దమ్ము సీఎంకి ఉంటుంది. నన్ను సీఎంని చేస్తే నేను ఆదుకుంటా అని చెప్పా తప్ప అన్న 14 ఊర్లు అంటే మామూలు ముచ్చటనా? నాకు వచ్చిందెంత? రూపాయి వస్తే ఆ రూపాయిని 14 ఊర్లకి ఎట్లా పంచుతా అన్నా. ఒకవేళ ఇస్తే వీడు ఇంతిచ్చిండు అంతిచ్చిండు అంటారు. అట్లా కాకుండా నన్ను సీఎంని చేస్తే అందరినీ ఆదుకుంటా కదా అని వెల్లడించారు. ఈ సందర్భంగా యువత మేల్కోవాలన్నాడు పల్లవి ప్రశాంత్. యువత బయటకు వస్తే రైతులు బాగుపడతారని తెలిపాడు. రైతుల కోసం యువత ముందుకు రావాలని, ఏ రంగంలోనైనా యువత మేల్కోవాలని తెలిపారు పల్లవి ప్రశాంత్. ఇటీవల ఓ కుటుంబానికి సహాయం చేయడంపై రియాక్ట్ అవుతూ నాకు లేట్గా డబ్బులు వచ్చాయని, అందుకే లేట్ అయిందన్నారు. ఊరు పెద్దలు ఓ ఫ్యామిలీని చూపించారని, వారికి ₹1,00,000 ఏడాదికి సరిపడా బియ్యం అందించినట్టు తెలిపారు ప్రశాంత్. చూశారు కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. హాయ్, దిస్ ఇస్ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు TFCCలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్, TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. Please subscribe TFCC ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.